ఇప్పుడు ఇన్ని సర్జరీ చేసుకున్నా కానీ ఇక నా పాపకి ఏదైనా చూడాలి కదా. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, ఏదో చదివిస్తాడు పాపం, చదివించడానికి కాదు కానీ ఎంతవరకు చదివిస్తారు మా డాడీ కూడా. ఆయన కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, 72 ఇయర్స్కి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు మేము చేయాల్సిన పోనీ అతను మాకు చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు. సో కొన్ని క్లాసెస్ లాగా చెప్పుకుంటాను మంత్లీ, ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటే కొన్ని డబ్బులు వస్తాయి, అంత ఏం కాదు. ఏమేమి చెప్తారు ఆన్లైన్లో? ఆన్లైన్లో కంప్యూటర్ క్లాసెస్ చెప్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను. ఇంకోటి సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను నేను ఇంతకుముందు ఐటీలో పని చేసినప్పుడే కొంచెం నేర్చుకున్నాను. తర్వాత రిహాబ్ సెంటర్లో బయట కొన్ని ఫుల్ స్టాక్ ట్రైనింగ్, పైథాన్, C++, జావా స్క్రిప్ట్స్ కూడా నేను నేర్చుకున్నా. అవి కొన్ని నేర్పిస్తాను, కొంతమంది పిల్లలకి నేర్పిస్తా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఓన్లీ బ్లైండ్ వాళ్ళకే నేర్పిస్తాను. ఆ బ్లైండ్ వాళ్ళు కూడా పాపం వచ్చే పెన్షన్ మీద వాళ్ళకి మెడికల్స్ దానికి ఇది కాకుండా అనే దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటే వాళ్ళకు ఉన్నంత పైసలు ఏదో ఇస్తారు అంతే. నేను అది కూడా ఫోర్స్ చేయను. ఓకే. కొంతమంది పేరెంట్స్ లేరు, కొంతమందికి అమ్మ ఉంటే నాన్న లేరు, నాన్న ఉంటే అమ్మ లేరు, వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నప్పుడు మా బాబుకి ఇది ఏదో ఒకటి చేపియాలి, వీళ్ళ కోసం ఏదో చేయాలా అన్న తపన ఉంటుంది. కానీ వాళ్ళతోటి నాకేమంతా వాళ్ళకి నేర్పియాలని చెప్పేసి నాకు చాలా సంతోషం. కానీ వాళ్ళు నాకు ఎంత ఇస్తారా అనేది నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో. సో ఇప్పుడు ఇక ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, ఏదో ఇంట్లోనే ఉంటున్నాను, ఏదో చేద్దామన్న ఆలోచనతోటి ఉన్నది నాకు.